ఫస్ట్ గింజల కాంచి లైనే, మళ్ళా ఊరియా బస్తాలు లైనే, సంచులు ఖాళీ సంచులు ఇచ్చినప్పుడు లైనే, ఇప్పుడు మన తమ్ము సిస్టమ్ లైనే, టర్చిడ్ కొట్టు లైనే, అక్కడ పోయి దిగుమతి లైనే. ఇక మేము బతుకుడు ఎక్కడ? మా బతుకు దేనికి? ఆయన చేసేది ఎందుకు? ఎప్పుడు రోడ్ల మీదనే. వ్యవసాయం కూలీలకే. ఇక మాకు మిగిలేదు ఏం లేదు, దాంట్లో రూపాయి కూడా మిగిలేదు. కూలీలకు ఇది అయిపోతాను. మళ్ళా ఈ బత్తాలు కొనుక్కొచ్చినాయి, మా బత్తాల పైసలు మా మీదనే, కిరాయి మాదే. ఇదంతా చూసుకుంటే మాకు రూపాయి కూడా మిగిలేదు. పండించి ఆయన పెట్టుడు అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఇట్లా లైన్ లో పోలే. ఒకరు ఊరియా బస్తా ఆటోని చెప్తే ఆటో తెచ్చి ఇంటికాడ వేసేది పైసలు ఇస్తే. ఆటో అనేది ఇప్పుడు అన్ని ప్రతి దాని పత్తి గింజలు కూడా ఎక్కడ ఏ దుకాణాలంటే ఆ దుకాణంలో తీసుకునేది. ఐదేళ్ళు ఉంటే ఇక మాది కూడా అమ్మి ఆయనకు పెట్టుడు అవుతుంది అని అంటాలేనా? మాది మా భూములు అమ్ముకోవాల్సిందే. ఇంకేం రూపాయి మిగిలేదు ఇలా. అంతేనా? మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకా ఓట్లు ఇస్తాం. ఓటు అడిగితే మా కేసీఆర్ ఉన్నాడు అని చెప్తాం. డైరెక్ట్ చెప్తాం కేసీఆర్ ఉన్నాడు అని. మొన్న కాంగ్రెస్ వేసిన కానీ ఇప్పుడు కేసీఆర్ వేసినందుకు మా నెత్తి మీద పెట్టిండు కాబట్టి ఇప్పుడు ఇక మా కేసీఆర్ వస్తాను మళ్ళా అని చెప్తాం. ఇంత మార్పు ఇక 2 నెలలు కాదు 6 నెలలని తెలిసిపోయింది కదా. 6 నెలలే.